డాక్టర్ సార్ మా కౌన్సిలర్ గారు ఎవరు లైక్ షేర్ కామెంట్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సర్జర్ సర్జర్ సో మనకు హెల్త్ వీక్లో భాగంగా ఏంటంటే మళ్ళీ మన ఇంగ్లీష్ మెడిసినే కాకుండా ఆయుర్వేద హోమియో యునాని అన్నీ ఏంటంటే మన దైనందిన జీవితంలో రోజువారీ కార్యక్రమంలో మనము పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ మిస్యూజ్ చేయడం వల్ల మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది పనిచేయకుండా పోతుంది కాబట్టి మనకు అవసరం లేని మెడిసిన్ అంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ మనము అవసరం ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేస్తుంది మిగతా వాటికి మనకి ఇక్కడ మెడిసిన్స్ అన్ని కూడా డిస్ప్లే చేశారు. సో అందరూ కూడా ఇది ఒక్కటే మెడిసిన్ కాకుండా అవి కూడా వాడుకుంటే మన రోజువారీ ఎలాగైతే మనకి మన డైట్లో ఫుడ్లో చేంజెస్ చేసుకుని మన హెల్త్ని కాపాడుకునే విధంగా ఈ మందులు కూడా మనకు కొన్నిటికి అవసరమైతే తప్పితే పెయిన్ కిల్లర్స్ కానీ మిగతా అదర్ మెడిసిన్ యూజ్ చేసుకునే విధంగా వీటన్నిటిని కూడా ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు, అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఆయుర్వేదం హోమియో యునాని వంటి వైద్యం ద్వారా సహజంగా ఆరోగ్యాన్ని రక్షించుకొని ప్రజలందరూ మంచి మందులు వాటి మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న వైద్య అధికారులకు వైద్య సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, ఇక్కడ పాల్గొంటున్న అధికారులకు సిబ్బందికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఘనంగా స్టార్ట్ చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం మనకు మెయిన్గా మోడర్న్ మెడిసిన్లో మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ప్రివెంటివ్ మెడిసిన్ కన్నా ఎక్కువ మనం వచ్చిన ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ తర్వాత మెడిసిన్స్ మనం బయట నుంచి వేసుకునే మెడిసిన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే మనకు ఈ మెడిసిన్స్లో ఇది కాకుండా మోడర్న్ మెడిసిన్ కాకుండా మనకు రొటీన్గా వస్తున్న వాటిలో ఆయుర్వేద యునాని అండ్ హోమియోపతి వీటిలో కూడా మనకు చాలా రకాల రోగాలు నయం చేయడానికి కాకుండా ప్రివెన్షన్ చేయడానికి ముందుగా మనము యోగా కూడా చేస్తున్నాం. దాంతో కూడా మనము యాక్చువల్గా హెల్త్ కాపాడుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో దాంట్లో మనం హెల్త్ని కాపాడుకోవాలి ఫస్ట్ ఎవ్రీ పర్సన్. అండ్ దాన్ని రోగం వచ్చిన తర్వాత కూడా దాన్ని వెంటనే అడ్రస్ చేస్తే కనుక అది కూడా మన గవర్నమెంట్స్లో ఉన్న డ్రగ్స్ కొన్ని చాలా వరకు యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అవి మనం తగ్గించవచ్చు ఈ అదర్ వీటిలో వెళ్తే కనుక. సో ఇవన్నీ మనం అన్నింటినీ కనుక సమన్వయం చేసుకుంటూ ఉంటే అందరికీ అన్ని రకాల మెడిసిన్ పద్ధతులు కనుక అందుబాటులో ఉంటే కనుక వాళ్ళు ఎక్కువ ఆరోగ్యాన్ని తొందరగా తెచ్చుకునే ఛాన్స్ ఎక్కువ. సో ఈ విధంగా మనం అన్నింటినీ ఇచ్చేస్తూ ఉండాలి. అన్ని రకాల వైద్య పద్ధతులని మనం ఇండికేట్ చేసుకుంటూ వాటిని కూడా ప్రమోషన్ ఇస్తాయన్నమాట. సో హెల్త్ తొందరగా సొసైటీలో పెరుగుతుంది. ఆ విధంగా మనం మన జిల్లా అలాగే మన రాష్ట్రం దేశం కూడా తొందరగా హెల్తీ కంట్రీ హెల్తీ డిస్ట్రిక్ట్గా తయారవుతుందని చెప్పేసి
సిస్టమ్ అనేది మన ఇండియాలో ఎప్పటి నుంచి ఉంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. సో దీంట్లో మీకు ఏంటంటే మనకు ఒక బాడీ మైండ్ ఇంటిగ్రేట్ చేస్తే మనకి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది ఉంది. కాకపోతే మనకి ఏంటంటే ఇంకా సరైన పరిశోధనలు చేస్తే డెఫినెట్గా మనకు ఇంకా ఫర్దర్గా చాలా మంది బెనిఫిట్ అవకాశం ఉంది. కామన్ ఏంటంటే స్కెలిటల్ డిజార్డర్స్కి, మజిల్ పెయిన్కి, లో బ్యాక్కి, సర్వైకల్ స్పాండిలోసిస్కి, తర్వాత థైరాయిడ్ డిజార్డర్స్కి, పీసీఓడీస్కి, ఇట్లాంటి డైజెషన్ ప్రాబ్లమ్కి కానీ, ఇట్లాంటి బయటాటిక్ కానీ ఇట్లాంటి వాటికి కొన్ని రకాల ఫర్టిలిటీ కేసెస్ మనకు ట్రీట్మెంట్ పనిచేస్తూ ఉంది. సో ప్రజలు కూడా వాళ్ళ సింటమ్స్ బట్టి ఎక్కువగా ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యూజ్ చేసుకోవచ్చు కోరుతున్నాను. ప్రభుత్వం కూడా చాలా విశేషంగా మనకు ఈ ఆల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేదిక్ కానీ, యునాని కానీ అన్నింటినీ ప్రభుత్వం డెవలప్ చేస్తూ ఉంది. సో అందరూ కూడా సహకరించి సిస్టమ్ సంబంధించిన అంతా కూడా ప్రజలతో యునైట్ అయిపోయి ఎక్కువగా సర్వీసెస్ వాళ్ళ సర్వీస్ ఇంప్రూవ్ చేసుకొని వన్ ఆఫ్ ద ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ చేయాల్సిన కోరుతున్నాను. పొద్దున కూడా మనకు యోగా డే చేయడం జరిగింది. చాలా పిల్లలు కూడా చాలా వండర్ఫుల్గా మనకు యోగా యాక్టివిటీస్ చేయాలి. ఆ యోగాని కూడా ఎక్కువగా యూటిలైజ్ చేసుకొని ఆయన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఒక ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ స్ట్రెంత్ కానీ, వాళ్ళ మజిల్ స్ట్రెంత్ కానీ, స్పైనల్ స్టెబిలిటీ కానీ ఇవన్నీ పెంచుకొని ఇంకా ఒక దృఢమైన నేషన్గా తయారు చేయడానికి అందరూ కూడా సహకరించాలని. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఈ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల వద్దకే పాలన తీసుకురావాలి. ప్రభుత్వం అంటే ఆఫీసులో రుసులు కాదు, ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసి 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకురావాలి. దాంట్లో భాగంగా ఈరోజు హోమియో వైద్యానికి ఆద్యుడైన కీర్తిశేషులు డాక్టర్ హెన్రీ గారి 271 జయంతి సందర్భంలో ఆయుర్వేదిక్, యునాని, హోమియో, దాంతో పాటుగా యోగా ప్రాధాన్యత గురించి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ వైద్య శాఖ మంత్రివర్యులు శ్రీ జగిత్యాల కావచ్చు, మెడికల్ కాలేజ్, అదేవిధంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ కొడిజేటి రోషయ్య గారు మాజీ ముఖ్యమంత్రి గారి పేరు కొడిజేటి రోషయ్య గారి నేచర్ క్యూర్ హాస్పిటల్ కావచ్చు, గాంధీ మెడికల్ హాస్పిటల్ కావచ్చు, అన్ని చోట్ల కూడా పొద్దున 6:30 నుంచి 7:30 గంటల వరకు యోగా కార్యక్రమాలు చేపట్టారు. నన్ను కూడా ఆహ్వానించింది. నేను కూడా అంతకుముందు చేస్తుంటే మధ్యలో రాజకీయాల్లోకి వచ్చినాక ఆటో రైడింగ్ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ ఫస్ట్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆఫ్ సిద్ధార్థ కాదు, మంచి స్పోర్ట్స్. అందుకే చూడగానే నా వయసు కంటే తప్ప అనుకుంటున్నాను. కానీ నేను అందరికీ చెప్తున్నాను మనవరాలు ఉండగా పడిపోతున్నాను. కానీ ఇప్పుడు 14 ఏళ్ళకెళ్ళి డే టు డే బికాస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈ స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ కాకపోవడం, యోగా చేయకపోవడం, నిజంగా చెప్పాలంటే కొంత బలహీనమే. మా డాక్టర్ అనిల్ ఉన్నాడు, ఎదురుగానే ఉంటాడు, ఆయుర్వేదిక్ డాక్టర్. నేను ఆయన మెడిసిన్ సీనియర్ డాక్టర్. నాకు సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్, బ్యాక్ పెయిన్. అనిల్ దగ్గర పోయి మందులు తెచ్చుకుంటున్నాడు. మా అనిల్ సలాకి టాబ్లెట్ ఇస్తుండే. బయట అసెంబ్లీకైతే కర్పూరం అంటారు, ఇంకెప్పుడైతే కిడ్నీలు పోతాయి అంటారు. సలాకి ఎప్పుడైతే పోతే తెలియదు కానీ మావాడు పోవాలి చెప్పాడు. అవి ఇస్తే మాత్రం అసెంట్ లేదు, రూపాయలతో తప్పలేదు. ఇంతకుముందు మా మేడం చూపెడుతుంది అనంతరెడ్డి గారు. ఒక ధైర్యం ఉంది, ఏ ఆయుర్వేదిక్ కంటే కూడా బెస్ట్, అనవసరంగా మందులు వాడద్దు, కిడ్నీ ఖరాబ్ చేసుకోవద్దు, ఈ ధైర్యం వేసుకోవాలి. మా యునాని డాక్టర్ గారు చూపెట్టింది. మా యునాని మెడిసిన్ ఉంది, గ్రీస్ దేశంలో స్టార్ట్ అయింది. మా మెడిసిన్ కూడా ప్రమాణంగా పనిచేస్తుంది. హోమియో డాక్టర్ గారు గర్వంగా చెప్తున్నారు. ఇలా మా హిందూ గారు చెప్తున్న ఆ మెడిసిన్స్ అలర్జీ కావచ్చు, స్కిన్ డిసీజెస్ కావచ్చు, ఇంకా రకరకాల దీర్ఘకాలిక వ్యాధులకు, క్రానిక్ డిసీజెస్లకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ కొన్ని చెప్పినట్టు ఒక మధ్య కూడా కాపాడుకోవాలి. ఇది ఈ రకంగా మన భారతదేశంలో ఒక సెక్యులర్ దేశం, అందరినీ గౌరవించుకుంటాం మనం. దాంతోపాటు మనం 600 సంవత్సరాల కంటే ముందు, క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కంటే ముందు సుశ్రుతుడు కంటి ఆపరేషన్ చేశాడు. ఇవాళ మా ఆఫ్టర్మాదిలో హాస్టల్ సెంటర్ అందరూ రిపేర్ జరుగుతుంది.
మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలంటే ఫ్యాన్స్కి తప్పక చదవాలి, లేదా ఇంకా ఇంకా మన భగవద్గీత గ్రంథాలు. అందులో ఫస్ట్ పేజ్ ఏం రాస్తున్నారంటే క్యాటరాక్ట్ ఆపరేషన్ ఎవరు చేసిన ఫస్ట్ అంటే భారతదేశంలో సుశ్రుతుడు అని చెప్పి మెడిసిన్. అప్పుడు దాన్ని మనం కోచింగ్ ఈరోజు అడ్వాన్స్ అయింది కాబట్టి ప్లాన్ చేసాం. నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేసిన కూడా ఆ కౌన్సిలింగ్ చేసే ఒక ముస్లిం సోదరుడు చెలికలు అంటే అంతటి దాదాపు 26-2700 సంవత్సరాల క్రితం భారతదేశంలో సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. చెరకుడు మెడిసిన్ మనకి ఎంత ధనవంతులంటో మన చెరకుడు మెడిసిన్ సైడ్ 200 సంవత్సరాల క్రీస్తుపూర్వం అంటే 2200 సంవత్సరాల క్రితమే మనకు వైద్యాన్ని అందించండి, మందులు అందించండి. ఆ తర్వాత 271 సంవత్సరాల కింద జర్మన్ మెడిసిన్ హోమియో వచ్చింది, అదేవిధంగా యునాని వచ్చింది. ఆలోపతిగా రెగ్యులర్గా విదేశాలలో మన దేశంలో రీసెర్చ్ కొనసాగుతుంది. ప్రజలు ఎక్కువ అలోపతి వైపు మొక్కుతున్నారు. అలోపతి అంటే మన భాషలో ఇంగ్లీష్ మాట్లాడడం, బీపీ గోళీలు, షుగర్ గోళీలు, ఇంకా పేరు పని చెప్తారు, ప్రోసిన్ అని అందరూ దొరుకుతుంది. ఈ రకంగా షుగర్ గోళీ అనగానే చాలా మందికి కొన్ని దొరుకుతుంది, మెట్ఫామిలీ బీపీ గోళీలు. కానీ ఇవన్నిటికంటే ముఖ్యంగా యోగా లక్షణంగా మందుల కంటే రోగ నివారణ ముఖ్యం. యోగా అనేది మన శాస్త్రాలలో ఉంది. భారతదేశంలో సనాతనంగా యోగా చేస్తూ ఉంటారు. అందుకే ఇవాళ ఈ 99 రోజుల కార్యక్రమంలో మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి. సౌండ్ బాడీ మీద సౌండ్ మైండ్ మంచుకుంటేనే బాడీ అంతా మంచుకుంటుంది. అందుకే దాంట్లో బాగా ఈరోజు మెంటల్ హెల్త్ గురించి కూడా ఈరోజు చెప్పే కార్యక్రమాన్ని చెప్పి మా పాత్రికేయ మిత్రుల ద్వారా కావచ్చు, మా తోటి యువ నాయకులు కౌన్సిలర్ అక్కడ రాజకుమార్ ఉన్నాడు, మోహన్ సర్పంచ్ ఉన్నాడు, తమ్ముడు ప్రసాద్ ఇట్లంతా కౌన్సిలర్ ఉన్నారు. వారందరి ద్వారా మన సిబ్బంది ద్వారా వచ్చిన పేషెంట్ల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తెలవాల్సిన అవసరం. మానసికంగా కూడా మనం మంచిగా ఉన్నప్పుడే ప్రాణాయామం మెడిటేషన్ చేసినప్పుడే మనం ఆరోగ్యవంతం ఉంటాం. మన డ్యూటీస్ మనం మంచిగా చేస్తాం. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మాకు కోపం బాగుతారు. మీరు పొద్దున కోపం కట్టుకుంటే ఎన్నికలు మా గంగవదికి మీ వదిక అంగీకరిస్తున్నారు. మొన్న ఎమ్మెల్యే బాగా కోపాలు కట్టే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే కోపాలు కడుతున్నారు, 20 నిమిషాలు ప్రాణాయామం మెడిటేషన్ చేయండి, ఆ 20 నిమిషాలు ఉపయోగంగా ఉండాలి, మంచిగా ఉంటుంది అన్నారు. ఇవాళ సీనియర్ డాక్టర్స్ కృష్ణమూర్తి గారు, సుధీర్ గారు, ఐ హోప్ దేవర్ దేర్ ఆన్ దట్ అకేషన్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ మీటింగ్ 2003లో హైదరాబాద్ వైస్రాయ్ అయినప్పుడు ఐఎంఏ ప్రెసిడెంట్ గా నేను అటెండ్ అయ్యాను. చాలా మంది పేరు టేబుల్ చాలా డాక్టర్లు చూస్తే చాలా మంది మా శ్రీనివాస్ సెక్రటరీ దొరుకుతున్నారు. శ్రీనివాస్ బాగా వాకింగ్ చేస్తారు. హైదరాబాద్లో ఏంటంటే ఒక్కరు చూస్తే డాక్టర్లు ఫిట్ గా రోజుకి గంట సేపు ఎక్సర్సైజ్ చేయవచ్చు చంద్రబాబు అప్పుడు చెప్పారు. అందుకే ఇయ్యాలకి అంత ఫిట్ ఉన్నాడు. 79 సంవత్సరాల వయసులో ఈజ్ లీడింగ్ వన్ ఆఫ్ ద బిగ్ స్టేట్. అంటే ఏదైతే సనాతన ధర్మాలు చెప్పిందో చెప్పిందో అది బుక్స్ లో ఉంది. రీసెంట్ గా యాజ్ అన్ ఆఫ్థాల్మాలజిస్ట్ ఒక 20 డాక్టర్గా తెలంగాణ ఆఫ్థాల్మిక్ సొసైటీ మీటింగ్ వెళ్ళినప్పుడు డాక్టర్ కకాడియా గారిని మాట్లాడుతూ వారు చెప్పారు, కంటి వ్యాయామం చేయాలి. పొద్దున్నే సూర్య నమస్కారం చేస్తే సూర్యుడు లైట్స్ వస్తాయి, దూరం చూడడం మనకు ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. ఈవినింగ్ సంధ్య ఉదయాన్నే సూర్యకిరణాలు, సాయంత్రం సూర్యకిరణాలు శరీరానికి ఎంత మంచి. ఇవి మనం చెప్తే ఏదో బ్రాహ్మణవాదం అంటారో హిందూ మతం అంటారో అది కాదు. కానీ ధర్మం ఉంది, అన్ని మతాలుగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పుకుంటారు. అదే సందర్భంలో వైజాగ్ నుంచి ఒక డాక్టర్ వచ్చింది. ఈజ్ వెరీ యంగ్, డైనమిక్, వెరీ ఫేమస్ కార్డియాక్ సర్జన్ రాజు గుర్తు పేరు ఉంది. వైజాగ్ లో వెరీ ఎమినెంట్ కార్డియాక్ సర్జన్. చెప్తా ఉండే స్కూళ్ళలో పోయి టెస్ట్ చేస్తే 12 to 17% పిల్లలకు కంటి చూపు దూరం చూపు తక్కువ వస్తుందని చెప్పి నేను కంటి డాక్టర్గా యాక్టివ్ ఉన్న టైంలో కోటిట్ల వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా జగిత్యాల మండలం, జగిత్యాల పట్టణంలో ప్రతి హై స్కూల్
10 సంవత్సరాలు స్క్రీనింగ్ చేసింది. భువనగిరి దేవయ్య గారిని ఇప్పుడు కూడా సర్వీస్ ఉన్నారు, వారిని కొద్దిగా కోఆర్డినేట్ చేయమంటారు హెడ్ మాస్టర్లతో. మా స్టాఫ్ కూడా చాలా సహకరిస్తుంది. స్కూల్లో పోయి పరీక్ష చేస్తే మాకప్పుడు 5% మాత్రమే మాకు కనబడేది. అప్పుడు నేను మధురై అరవింద్ ఇన్స్టిట్యూట్ పోతే అక్కడ ఒక చార్ట్ కనబడ్డది, యోగా డిక్రీజెస్ సైంటిఫికల్ ఇంప్రూవ్మెంట్. మధురై అరవింద్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఇండియాలో ఇండియాలో ప్రపంచంలో అంతకంటే పెద్ద కంటి ఆసుపత్రుల సముదాయాలు లేవు. కోయంబత్తూరు, తిరునెల్వేలి, ఇంక్లూడింగ్ తిరుపతి, మద్రాస్, చెన్నై అంతా నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు, బేసికల్ తెలుగు వాళ్ళు. దట్ ఫౌండర్స్ నెఫ్యూ ఇస్ మై క్లాస్మేట్. I was the sports secretary, he was the classmate. ఆయన వైఫ్ ఇద్దరు కూడా పెద్ద రెడ్డిగల్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ. రాజశేఖర్ రెడ్డి గారికి నా ఫ్రెండ్ వైఫ్ మధురైకి వచ్చి డాక్టర్ ఐ సర్జరీ చేసి ఆ హాస్పిటల్కి వెళ్తే కూడా అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంది, యోగా ట్రీట్మెంట్ ఫర్ ఐసన్. అంత పెద్ద హాస్పిటల్. లయన్స్, రోటరీ, వివిధ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి సపోర్ట్ చేస్తే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆ ప్రముఖ దినపత్రిక ఈనాడు అనంతపురం జిల్లాలో సర్వే చేసినప్పుడు కూడా ఇదే 4% కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కంటి పెరిగింది. కంటి ఒకటి ఉండాలని చెప్తుంటే శరీరం అంతా కూడా వీక్ అవుతుంది, యోగా లేక ఎక్సర్సైజ్ లేక. కంటి డాక్టర్ కాబట్టి కుట్టి ఎక్కువ చెప్తా ఉన్నా. మొత్తం దగ్గర చూడడం, దూరం చూడకపోవడం, బయట ఆడకపోవడం తోటి దూరం తగ్గిపోతుంది. మనం ఎక్సర్సైజ్ చేసిన బాడీ ఎక్కుంటుంది, చేయకపోతే ఎక్కువ ఉంటుంది. చేసిన ఉంటారని మనకు ఎంపీ గారు కలిసి దగ్గరలో చెక్కలు సంజయ్ అలాగే ఇట్లా ఇట్లున్నది ఇప్పుడు పార్లమెంట్ మెంబర్ లేదా. సో అదే నాకు ఎక్సర్సైజ్ అంతే బాబు అని చెప్తుండే పోతే గోలుపుతున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో నేను మాట్లాడిన ప్రతి మాట కూడా ఇది ప్రభుత్వ చెప్పేది. ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల్లో ఉన్న నాయకులు కూడా ప్రజల కోసం పనిచేయాల్సింది. ఆ పనిచేసి మమ్మల్ని విమర్శించే వాళ్ళకి జవాబు ఎప్పుడు తప్ప వేరేది కాదు. దాంట్లో బాగా వాటి పని చేస్తూ మా మాటల ద్వారా, మీడియా ద్వారా, మీ ద్వారా మనమందరం కలిసి ప్రజలకు మందించి పంపడం కాదు, మానసికంగా కూడా అన్నింటిలో ప్రిపేర్ చేయాలి. వాళ్ళకి ప్రివెంటివ్ ఇస్ బెటర్ దెన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే విధంగా మనం తీసుకురావాలి. రాగానే చేసి ఆపరేషన్ చేస్తున్నారు ఫోన్లో పేరు. అటువంటి సందర్భంలో మన కౌన్సిలింగ్ అనేది వేరే వేరే తప్పలేదు తెలుసు ఉండదు. కానీ మనకి కౌన్సిలింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నారో ఈ రోజు కోసం కాదు, నిరంతరం ఈ కార్యక్రమాలు ప్రజల కోసం జరగాలని చెప్పి నేను ఈ సందర్భంలో సూచిస్తూ థ్యాంక్ యూ.